హాయ్ గైస్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే, అది కూడా మానిటైజేషన్ అయి ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. నేను ఒక సెట్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సెట్టింగ్ని మీరు అస్సలు క్లిక్ చేయొద్దు, ఎలాంటి చేంజెస్ చేయొద్దు, జస్ట్ ఈ వీడియో మాత్రమే చూడండి. చాలామందికి ఏంటంటే తెలిసి తెలియక ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేస్తున్నారు. అట్లా చేయడం వల్ల వాళ్ళ ఛానల్కు ఉన్న మౌంటేషన్ పోతుంది. ఒకసారి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నా ఛానల్ డాష్బోర్డ్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూసుకోండి, studio.youtube.com అని చెప్పేసి ఓపెన్ చేసి నా ఛానల్ ఓపెన్ చేశాను. ఈ విధంగా ఛానల్ డాష్బోర్డ్ ఓపెన్ అయిపోయింది అనమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ సెట్టింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి నేను ఈ డాలర్ సింబల్ అని ఉంటుంది అనమాట, ఇక్కడ పేజ్ని జూమ్ చేస్తున్నాను. డాలర్ సింబల్, దీని ఎర్న్ అనే సెక్షన్ అనమాట. దీన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే పైన చూసుకోండి, ఓవర్ వ్యూ ఉంది, వాచ్ పేజ్ యాడ్స్ ఉంది, షార్ట్ ఫీడ్ యాడ్స్ ఉంది, ఇక్కడ నెక్స్ట్ మెంబర్షిప్ ఉంది, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అనమాట ఈ పేజ్లో. సూపర్స్ ఉంది, షాపింగ్ ఉంది, బ్రాండ్ కంటెంట్ ఉంది. ఇవన్నీ ఏంటంటే ఎవరి ఛానల్కి అయితే మోనిటైజేషన్ అయిందో వాళ్ళకి మాత్రమే చూపిస్తుంది. యూఆర్ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి. అసలు యూట్యూబ్ పార్ట్నర్ ఏంటంటే మన ఛానల్కి మౌంటేషన్ అయ్యింది, మీరు ఒక మౌంటేషన్ అయిన ఛానల్ ఓనర్ అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది యాడ్సెన్స్తో లింక్ అయితే, యాడ్సెన్స్తో లింక్ చేస్తే మన ఛానల్ మౌంటేషన్ అయినట్టు. ఎవరి ఛానల్ అయితే మౌంటేషన్ అయిందో వాళ్ళు యూట్యూబ్ పార్ట్నర్ అనమాట. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో ఉన్నారు, వాళ్ళని యూట్యూబ్ పార్ట్నర్ అంటారు. అర్థమైంది కదా? సో ఈ విధంగా మనకు ఉంటుంది అనమాట. ఒకసారి నేను ఇక్కడ చూపిస్తున్నాను, లీవ్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని ఉంది. చాలామందికి తెలిసి తెలియక ఇక్కడ లీవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నారు. క్లిక్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ నుంచి మీరు విడిపోతున్నారనమాట. అంటే యూట్యూబ్ ఛానల్ని యాడ్సెన్స్ నుండి అన్లింక్ చేస్తున్నారు, అంటే తీసేస్తున్నారనమాట. సో అట్లా తీసేయడం వల్ల ఏం జరుగుతుంది, మన ఛానల్ కూడా మౌంటేషన్ కూడా పోయింది. మౌంటేషన్ పోయితే ఏం జరుగుతుంది, మన ఛానల్కి యాడ్స్ రావు అనమాట. యాడ్స్ వచ్చినా సరే యాడ్స్ నుంచి వచ్చే రెవెన్యూ మన ఛానల్కి రాదు. వాచ్ పేజ్ యాడ్స్ పోతాయి, షార్ట్ నుంచి వచ్చే రెవెన్యూ పోతుంది, మెంబర్షిప్ ద్వారా వచ్చే రెవెన్యూ పోతుంది, సూపర్ థ్యాంక్స్, సూపర్ స్టిక్కర్స్ ద్వారా వచ్చే రెవెన్యూ పోతుంది, షాపింగ్ ద్వారా వచ్చే రెవెన్యూ పోతుంది, బ్రాండెడ్ కంటెంట్ ద్వారా వచ్చే రెవెన్యూ పోతుంది. సో ఫుల్గా మన ఛానల్కి ఉన్న మౌంటేషన్ పోయింది. నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్కి ఏదైనా ప్రాబ్లం అయితే యూట్యూబ్ టీమ్తో చాట్ చేసుకోవడానికి చాట్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ భూతద్దం సింబల్ పక్కన చాట్ సింబల్ ఉంది కదా, అది కూడా పోయిద్ది అనమాట. సో మీరేంటంటే మీ ఛానల్ ఎవరికైనా ఇచ్చే టైంలో ఇక్కడ చూసుకోండి, ఇది చాట్ గూగుల్ సపోర్ట్ అనమాట. చాట్ సపోర్ట్ అన్న గూగుల్ సపోర్ట్ అన్న ఒకటే, పైన ఉన్న ఆప్షన్ పోతుంది అనమాట. మీరు మీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మీ ఫ్రెండ్స్కి చూపిద్దామని ఇచ్చిన టైంలో కానీ, లేకపోతే మీ ఛానల్ యాక్సెస్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు కానీ, ఈ ఎర్న్ అనే సెక్షన్లో లీవ్ యూట్యూబ్ పార్ట్నర్ అని ఉంది కదా, దీన్ని లీవ్ అని ఉంది కదా, దీన్ని అస్సలు క్లిక్ చేయొద్దు అనమాట. క్లిక్ చేస్తే మన ఛానల్ కూడా మోటివేషన్ పోయిద్ది. నేను లెర్న్ మోర్ అనేది కదా, దీని మీద కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నారు. లీవ్ ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. ఇక్కడ చూసుకోండి, యూ కెన్ టర్న్ ఆఫ్ మానిటైజేషన్ ఆన్ యువర్ ఛానల్ కంప్లీట్లీ బై ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్ టు లీవ్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనమాట. అంటే మీ ఛానల్కి ఉన్న మానిటైజేషన్ తీసేయాలంటే ఈ విధంగా చేసుకోమని ఇక్కడ చూపిస్తుండు. సో ఇఫ్ యూ లీవ్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ యూ విల్ నో లాంగర్ ఎర్న్ మనీ ఎర్న్ ఎనీ రెవెన్యూ అని ఉందంటే, మనం యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ నుండి అంటే మానిటైజేషన్ నుండి బయటకు వస్తే మనకి ఎలాంటి రెవెన్యూ రాదు. యూ మే ఆల్సో లాస్ యాక్సెస్ టు ఈమెయిల్ అండ్ చాట్ సపోర్ట్. అంటే మనం ఈ చాట్ సపోర్ట్ పోతుంది, మెయిల్ కూడా పెట్టలేము యూట్యూబ్ వాళ్ళకి అని చెప్పేసి ఈ విధంగా ఉందన్నమాట. సో లీవ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొసీడ్ అని చెప్పేసి సెకండ్ టైం కన్ఫర్మ్ చేస్తారు. ప్రొసీడ్ అనే దాని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ అని కొడితే సో మన ఛానల్కి ఉన్న మానిటైజేషన్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ పోతుంది అనమాట. సో తెలిసి తెలియక అసలు ఈ ఆప్షన్ని క్లిక్ చేయొద్దు. మీ ఫ్రెండ్స్కి ఇచ్చిన సరే జాగ్రత్తగా చూడండి, ఈ సెట్టింగ్లోకి వచ్చి ఒకసారి వీళ్ళు క్లిక్ చేస్తారా లేదని చెప్పేసి, లేకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఎవరికన్నా వేరే యూట్యూబర్కి కానీ మీరు లాగిన్ యాక్సెస్ ఇచ్చినట్టు సరే ఈ ఆప్షన్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. చాలా బాధపడతారనమాట. వన్స్ మీ ఛానల్కి ఉన్న మౌంటేషన్ పోతే మళ్ళీ రీఅపీల్ చేసుకోవచ్చు. మళ్ళీ రీఅపీల్ చేసే టైంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి మీ ఛానల్లో ఏదైనా కాపీరైట్ కంటెంట్ ఉండి మీ ఛానల్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే రిజెక్ట్ అయిందంటే మౌంటేషను, ఇవి చూసుకోండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఉన్న మౌనిటైజేషన్ని పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్త పడాలన్నమాట. తెలిసి తెలియక ఈ ఆప్షన్ని క్లిక్ చేయొద్దు అనమాట. ఎప్పుడూ సరే మనం యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలోనే ఉండాలి. మళ్ళీ చూపిస్తాను. వైటీ స్టూడియోలోకి వెళ్తే యూఆర్ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని ఉంది. ఇక్కడ ఎర్న్ అనే సెక్షన్లోకి వెళ్తే వాచ్ పేజ్ యాడ్స్ ఉంది, షార్ట్ ఫీడ్ యాడ్స్ ఉంది, మెంబర్షిప్ ఉంది, సూపర్స్ ఉంది, బ్రాండ్ కంటెంట్ ఉంది, షాపింగ్ కూడా ఉంది. నేను ఆల్రెడీ ఛానల్ డాష్బోర్డ్లో కూడా చూపించాను ఇదే సెట్టింగ్స్ అనేది. ఇవన్నీ ఇక్కడ చూసుకోండి, చాట్ సపోర్ట్ ఉంది, కాపీరైట్ మ్యాచింగ్ టూల్ ఉంది, ఎక్స్టర్నల్ లింక్స్ కార్డ్ అని ఉంది. ఇవన్నీ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే మన ఛానల్కి మౌంటేషన్ ఉంటేనే వస్తాయన్నమాట.
సో ఒకసారి చూసుకొని ఏదైనా సెట్టింగ్స్ చేయాలంటే చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ నెంబర్ డిస్ప్లే మీద ఉంది, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మన పెయిడ్ సర్వీస్ ఉంది, యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన అన్ని సర్వీసులు అయితే మనం చేస్తాం.